హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిటెక్ నాని ఛానల్. ఫ్రెండ్స్, ఇంక ఇవాళ వీడియో చూసుకున్నట్టయితే మీకు షామీ లాంచ్ చేస్తుంది కదా, షామీ స్మార్ట్ లివింగ్ 2021 ఈవెంట్ అయితే ఇవాళ అయితే జరిగింది. అయితే దానికి సంబంధించిన ఇన్డెప్త్ దాంట్లో ఏమేమి లాంచ్ అయినాయి, అవేమి ఎంత ప్రైస్లో ఉండొచ్చు అవన్నీ అయితే చెప్పబోతున్నాను. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు జరిగిన ఈవెంట్లో అయితే వీళ్ళు మొత్తం ఒక 4-5 ప్రోడక్ట్లు 5-6 ప్రోడక్ట్లు దాకా లాంచ్ చేశారు. చూసుకుంటే వీళ్ళు ఎంఐ బ్యాండ్ 6 అయితే లాంచ్ చేశారు. ఇంకా ఎంఐ టీవీ 5X సిరీస్ని కూడా లాంచ్ చేశారు. ఇంకా వీళ్ళు ఎంఐ 360 కెమెరా ఉంటుంది కదా, అదైతే 2K రెజల్యూషన్లో ఒక కొత్త సీసీ కెమెరా అని చెప్పుకోవచ్చు, దాన్ని ఒకటి అయితే లాంచ్ చేశారు. ఇంకా ఎంఐ నోట్బుక్ను కూడా లాంచ్ చేశారు, ఎంఐ నోట్బుక్ సిరీస్ని. ఇంకా చూసుకున్నట్టయితే వీళ్ళు ఎంఐ రన్నింగ్ షూస్ను కూడా లాంచ్ చేశారు. ఇంకా ఒక వైఫై రౌటర్ను లాంచ్ చేశారు. మొత్తం అయితే చూసుకుంటే మీకు 5-6 ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి మ్యాక్సిమం. ఇవన్నిటిని అయితే ఈ వీడియోలో అయితే మనం అయితే ఫస్ట్ ప్రొడక్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. చూసుకుంటే ఇది మీకు ఎంఐ బ్యాండ్ 6 చూసుకుంటే 1.56 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంటుంది. AMOLED స్క్రీన్ అనమాట. ఇది ఫుల్ లెంత్డ్ టచ్ అని చెప్పుకోవచ్చు. 130 ఫుల్ లెంత్డ్ టచ్ ఉంటుంది. బ్లడ్ ఆక్సిజన్ మెజర్ చేసుకోవచ్చు. 24/7 హార్ట్ రేట్ సెన్సార్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 14 days బ్యాటరీ బ్యాకప్ వస్తుందని అయితే చెప్తున్నారు. ఇంకా బ్యాక్ సైడ్ మీరు మ్యాగ్నెటిక్ డాక్ ద్వారా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా 130+ వాచ్ ఫేస్ డైలర్స్ అయితే ఉంటాయి. అంటే మీకు వాల్ పేపర్స్ ఉంటాయి అనమాట. 8 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అన్ని కలర్స్ మీకు నచ్చిన కలర్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రైస్ చూసుకుంటే 3499 అయితే పెట్టారు. ప్రైస్ కూడా పర్లేదు, కొంచెం ఎక్కువ అయిందని చెప్పుకోవచ్చు. కానీ మీ దగ్గర ఎంఐ బ్యాండ్ 5 కనుక ఉంటే ఇది మీకు 2500 రూపాయలకి అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి తెలుస్తుంది. ఇది ఒక ఆఫర్ కింద అయితే చెప్తున్నారు. మరి చూద్దాం ఆఫర్ ఎప్పుడు వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా టీవీ చూసుకున్నట్టయితే ఎంఐ టీవీ 5X సిరీస్ అనమాట. ఎక్స్ సిరీస్ చూసుకున్నట్టు ఇది మీకు ఒక టీవీ లాంచ్ చేశారు. ఇది 3 మోడల్స్లో లాంచ్ చేశారు. మీకు ఇది చూసుకున్నట్టయితే 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్ 3 మోడల్స్గా అయితే లాంచ్ చేశారు. అన్నీ చూసుకున్నట్టయితే మీకు ఇంచెస్ చెప్పేశాను కదా. ఇది మీకు చూసుకున్నట్టయితే 4K రెజల్యూషన్ డిస్ప్లే అనేది తెలుస్తుంది. 4K రెజల్యూషన్లో అయితే మీరు వాచ్ చేయొచ్చు అనమాట ఏదైనా. ఇంకా చూసుకున్నట్టయితే మీకు ఇది డాల్బీ విజన్తో వస్తుంది. ఇక డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. 40 వాట్ స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇంకా ఇది మీకు లెస్ బెజల్స్ అనమాట. అంటే బెజల్స్ చాలా తక్కువగా అయితే ఇచ్చారనమాట. థిన్ బెజల్స్, పైన కింద చాలా తక్కువ బెజల్స్తో అయితే ఈ టీవీ అయితే మీకు రాబోతుంది. ఇంకా ఇది చూసుకుంటే మీకు ప్యాచ్వల్ 4 ఆపరేటింగ్ సిస్టమ్ మీద రాబోతుంది. అంటే వీళ్ళ కస్టమ్ స్కిన్ అని చెప్పుకోవచ్చు. టీవీస్ కోసం ప్రత్యేకంగా అదైతే ప్యాచ్వల్ 4 అనమాట. ప్యాచ్వల్ 4 రాబోతుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. మీకు మంచి కలర్స్ అయితే మీరైతే గమనించగలరు. ఇంకా ప్రైజెస్ చూసుకుంటే 43 ఇంచెస్ 31,999 అయితే ఉంది. ఇంకా 50 ఇంచెస్ చూసుకుంటే 41,999 అయితే ఉంది. 55 ఇంచెస్ చూసుకుంటే 47,999 అయితే ప్రైస్ అయితే ఉంది. ఇంకా ఈ ప్రోడక్ట్ చూసుకుంటే మీకు ఎంఐ సెక్యూరిటీ కెమెరా 360 అనమాట. 2K రెజల్యూషన్ కెమెరా అని చెప్పుకోవచ్చు. CCTV కెమెరా చూసుకుంటే ఇది మీకు 128 సపోర్ట్ చేస్తుంది అనమాట. క్వాలిటీ చూసుకుంటే మీకు 720p 180p దాకా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇది చూసుకుంటే మీకు 5 or 6 మెగాపిక్సెల్ అనమాట కెమెరా. మరి అంత ఐడియా వీళ్ళు కూడా మెన్షన్ అయితే చేయలేదు. ఇంకా ఇది 360 degrees అయితే తిరుగుతుంది. అంటే మెడని ఇలా 360 degrees అయితే తిప్పగలదనమాట. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. మీకు 360 degrees అయితే కవర్ చేస్తుందని చెప్పుకోవచ్చు. దీని అపేచర్ చూసుకుంటే 1.4 అపేచర్ అయితే ఉంటుందన్నమాట. అపేచర్ బట్టిచ్చే మీకు క్వాలిటీ అయితే ఉంటుంది. కెమెరా మెగాపిక్సెల్ బట్టిచ్చి అయితే ఉండదన్నమాట. అదైతే మీరైతే ఫ్రెండ్స్, ఇంకా ఇది చూసుకుంటే మీకు ఎంఐ నోట్బుక్ సిరీస్ అనమాట. ఎంఐ నోట్బుక్ సిరీస్లో నోట్బుక్ ప్రో అల్ట్రా రెండింటిని అయితే లాంచ్ చేశారంటే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూసుకుంటే ఒకటి 14 ఇంచెస్, ఇంకోటి 15 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో i5 ప్రాసెసర్ ఉంటే దాంట్లో i7 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇంకా ఇది SSDతో వస్తుంది. 512 SSDతో వస్తుంది. ఇంకా 16GB ర్యామ్ అయితే ఉంటుంది. మరి దీంట్లో 8GB ఏమైనా ఇస్తారేమో తెలీదు. ఇంకా దాంట్లో కూడా సేమ్ SSD అయితే ఉంటుంది. ఇంకా ఇది మీకు 1.4 kgs అయితే ఉంటుందన్నమాట. వెయిట్ 90 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. మ్యాక్సిమం హయ్యర్ వేరియంట్లో చూడవచ్చు మనం. అల్ట్రాలో లోయర్ వేరియంట్లో ఎక్స్పెక్ట్ అయితే చేయలేమన్నమాట. ప్రైజెస్ కూడా చాలా అగ్రెసివ్గా పెట్టారు. ల్యాప్టాప్స్ కూడా బాగున్నాయి. మంచి Type-C పోర్ట్ ఇస్తున్నారు. మొత్తం వీళ్ళు మ్యాక్కి పోటీగా ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. యాపిల్ iMac తెలుసు కదా, మ్యాక్ ఆ మ్యాక్ లాగా వీళ్ళు మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. సేమ్ ఆబ్వియస్లీ మ్యాక్ని దింపినట్లయితే ఉంది. మొత్తం మనకి అల్యూమినియం బాడీ మొత్తం అంతా
స్టెయిన్లెస్ స్టీల్ బాడీ కాదు ఫ్రెండ్స్, అల్యూమినియం బాడీ మొత్తం అసలు మనం చెప్పాల్సిన పని లేదు. మ్యాక్ని అయితే దించారని చెప్పుకోవచ్చు. చూసుకుంటే మీకు ఇది 70 వాట్ పర్ అవర్ బ్యాటరీ అయితే ఇచ్చారు. మంచి బ్యాటరీ కూడా ఇచ్చారు. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఛార్జింగ్ బ్రిక్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకా ఇది చూసుకుంటే మీకు ప్రో వేరియంట్ 56,999 అయితే ఉంటుంది. బేస్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా హయ్యర్ వేరియంట్స్ అయితే ఉంటాయి కదా, దాన్ని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. ఇంకా మీకు అల్ట్రా వేరియంట్ చూసుకుంటే 59,999 అయితే ఇచ్చారనమాట. ఇంకా మీరు పెంచుకునే దాన్ని బట్టి వాళ్ళు ఏమైనా ఇంకా ఎక్స్ట్రా ఇచ్చి ఉంటారు. 512 కాకుండా 256 అవన్నీ అయితే నేను కవర్ చేయను. బేస్ వేరియంట్ చెప్పాను. ఇంకా పైన కూడా ఉండొచ్చు 1 TB వేరియంట్ కూడా, ఐ డోంట్ నో. ప్రైజెస్ కూడా పర్లేదు, మంచిగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇది చూసుకున్నట్టయితే రన్నింగ్ షూస్ అని చెప్పుకోవచ్చు. రన్నింగ్ షూస్ చూసుకున్నట్టయితే వీళ్ళు 2 వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. అంటే ఇంతకుముందు లాంచ్ చేశారు కదా, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు దాని అప్డేటెడ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు, దాన్ని లాంచ్ చేశారనమాట. దీంట్లో ఏం ఫీచర్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్, జస్ట్ మనం యూస్ చేసుకోవడానికి స్మార్ట్గా ఏం లేదు. మన వాచ్ ఎలాగైతే స్టెప్స్ కౌంట్ చేస్తుందో సేమ్ అలాగే ఇది కూడా స్టెప్స్ కౌంట్ చేస్తుంది. అంటే ఇంకా దేనికి పనికిరాదని చెప్పుకోవచ్చు. కానీ ఎంఐ షూస్ కాబట్టి కొంచెం క్వాలిటీ అయితే బాగుండొచ్చు. ఇంకా ఇది చూసుకుంటే స్టెప్స్ కౌంటింగ్ చేస్తుంది. ఇంకా 3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, బ్లాక్, గ్రే, బ్లూ. ఈ 3 కలర్స్లో అయితే ఇవైతే షూస్ అయితే అవైలబుల్గా ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనమాట. నా వీడియో నచ్చినా, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినా మీరు డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే, అదే ముందుగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ మీ. ఇంకంతే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.